ఫ్రెండ్స్, ఫైనలీ నేను సాటర్న్ గ్రహాన్ని నా టెలిస్కోప్ సహాయంతో క్యాప్చర్ చేయగలిగాను అండ్ ఇట్ వాస్ అమేజింగ్. సాటర్న్ నే ఫోటో తీయడానికి కారణం ఈ నెల సాటర్న్ మన భూమికి చాలా దగ్గరికి వచ్చింది. సో అందుకే సాటర్న్ ని ఫోటో తీశాను. సాటర్న్ అనేది మన సోలార్ సిస్టమ్ లో 6వ ప్లానెట్. ఎందుకని ఈ ప్లానెట్ అంత ప్రత్యేకమైనది అంటే ఈ ప్లానెట్ కి ఉన్నంత పెద్ద రింగ్ సిస్టమ్ మరో ఏ ప్లానెట్ కి లేదు. అండ్ ఆల్సో ఇది 2వ అతిపెద్ద ప్లానెట్ మన సోలార్ సిస్టమ్ లోనే. మీరు కూడా సాటర్న్ ని చాలా సార్లు ఆకాశంలో చూసి ఉంటారు, బట్ అది ఒక నక్షత్రం అని అనుకుని ఉంటారు. సో నేను తీసిన సాటర్న్ వీడియో అండ్ ఫోటోని చూసే ముందు మీరు చూస్తున్నారు అంతరిక్షం టీవీ అండ్ నా పేరు ధీరజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో లెట్స్ బిగిన్. సాటర్న్ ని ఫోటో తీయడానికి నేను నా టెలిస్కోప్ అయిన GSO 10" డాప్సోనియన్ ని ఉపయోగించాను అండ్ కెమెరా వచ్చేసరికి ZWO ప్లానెటరీ కెమెరాని యూజ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న లైవ్ వీడియో సాటర్న్ ది. అది క్లియర్ గా లేకపోవడానికి కారణం మన భూమి యొక్క అట్మాస్ఫియర్ వలనే. ఇప్పుడు నేను సాటర్న్ యొక్క ప్రాసెస్డ్ ఇమేజ్ ని చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లానెట్ దాదాపు 1.3 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా సాటర్న్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి లేదా చిన్నపిల్లలకి షేర్ చేయమని కోరుతున్నాను. వాళ్ళకు కూడా ఆస్ట్రానమీ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి. మీరు కూడా సాటర్న్ ని లైవ్ గా చూడాలి అనుకుంటే 9500 రూపీస్ లో ఒక బెస్ట్ బడ్జెట్ టెలిస్కోప్ ఉంది. కామెంట్ సెక్షన్ లో ఆ టెలిస్కోప్ యొక్క లింక్ పిన్ చేస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.